many people ask God to help them and be merciful to them after they have completely fallen and messed up their life. చాలా మంది వాళ్ళ జీవితాలను పూర్తిగా నాశనం చేసుకున్న తర్వాత ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతూ ఉంటారు. The time to ask God to help you is when you're beginning to sink. నీవు ఎప్పుడైతే మునిగిపోవటానికి ప్రారంభమవుతున్నావో అప్పుడే ప్రభువుని సహాయం కోసం వేడుకోవాలి. For example, in practical terms, that means when you're facing a particular pressure to anger or to watch internet pornography on a computer. ఉదాహరణకి అనుదిన జీవితంలో మనం చూసినట్లయితే నువ్వు కోపడటానికి ప్రేరేపించబడుతున్నప్పుడు, ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు, లేక ఇంటర్నెట్లో బూతు చిత్రాలు చూడటానికి నేను ప్రేరేపించబడుతున్నప్పుడు, or any type of pressure like that, and you find you're resisting it, but you find you're slipping. అలాంటి ఒత్తిడికి నువ్వు లోనవుతున్నప్పుడు నువ్వైతే ఎదిరిస్తున్నావు కానీ అయినా కానీ నువ్వు తప్పిపోతున్నట్లు నీకు అనిపిస్తే, you're falling, you feel the pull is becoming greater and greater, నువ్వు పడిపోతున్నావు, ఆ ఒత్తిడి ఆ శక్తి ఎక్కువ అవుతున్నట్లు నీకు అనిపిస్తుంది, and you fear that you may fall. That's the time to cry out, Lord, give me grace, Lord, save me. నీవు అందులో పడిపోతావేమోని నీకు భయమేస్తుంది. అప్పుడే ప్రభువా నాకు సహాయం చేయండి, మీ కృపనివ్వండి అని అడగాలి. The words are not important. If the Lord hears the cry of your heart, whoever calls upon the name of the Lord will be delivered. అక్కడ మనం ఏ మాటలో అడిగామన్నది కాదు ముఖ్యం. దేవుడు మన మొరను ఆలకిస్తారు. ఎవరైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు అని వాక్యం తెలియజేస్తుంది. That's a promise in scripture. Whoever calls upon the name of the Lord will be delivered. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చే ప్రతివాడు దాని నుండి విడుదల పొందుతాడు అనేది దేవుని యొక్క వాగ్దానం. And as soon as Peter called on the name of the Lord saying, Lord, save me, before the Lord gave him a rebuke, he first held him. ప్రభువా నన్ను రక్షించు అని పేతురు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు పేతురుని గద్దించక మునిపే పేతురు యొక్క చేయి పట్టుకున్నాడు. That's always God's way. అది ఎల్లప్పుడూ దేవుని విధానం. He'll correct you, he'll rebuke you for your unbelief. ఆయన నిన్ను సరిచేస్తాడు, గద్దిస్తాడు నీ అవిశ్వాసాన్ని బట్టి. But he'll first hold you and then correct you. మొదటిగా ఆయన నిన్ను పట్టుకుంటాడు, ఆ తర్వాత నిన్ను సరిచేస్తాడు. He held him and then said to him. He didn't say to him and then hold him, because by the time the Lord said those words, Peter would have gone right into the sea. మొట్టమొదట పేతురు యొక్క చేయి పట్టుకున్నాడు ప్రభు, ఆ తర్వాత గద్దించాడు. ఒకవేళ చేయి పట్టుకో మునిపే గద్దించినట్లయితే ఆ మాటలు అయిపోయేసరికి పేతురు మునిగిపోయి ఉండేవాడు పూర్తిగా. So he held him and then said, "Oh, you of little faith, why did you doubt?" వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. We've seen this again and again and again in the Gospel of Matthew. దీన్ని మరలా మనం మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాం. The Lord rebuking people for unbelief, the Lord admiring faith. వారి యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి ప్రభు గద్దించినట్లుగా మనం చూస్తాం. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు వారిని ప్రశంసించినట్లుగా కూడా మనం చూస్తాం. What is the overall message that comes to us through this? What is Jesus trying to teach us through all these incidents put together? దీని ద్వారా మనం పొందే సందేశం ఏంటి? ఈ సంఘటనలన్నిటి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమి బోధించాలనుకుంటున్నారు? That the thing that he appreciates greatly in us మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు అభినందిస్తుంటాడు. is faith. That faith based on his word. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండే విశ్వాసము. Now, if the Lord had not told him to come and he stepped out, that would be a different thing altogether. ఒకవేళ ప్రభు పేతుర్ని రావద్దు అని చెప్పినా కానీ పేతురు వచ్చినట్లయితే అది వేరే విధంగా ఉండేది. Now, unfortunately, today a lot of people are doing things which the Lord has never told them to do. దురదృష్టవశాత్తు ఈనాడు అనేక మంది ప్రభు చెప్పనివి కూడా చేస్తూ ఉన్నారు. They are trying to have faith for things God never promised. దేవుడు వాగ్దానం చేయని వాటి కోసం వీళ్ళు విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. And no wonder they're sinking. వాళ్ళు మునిగిపోతున్నారు. అందులో ఆశ్చర్యం ఏం లేదు. They make a mess of their life వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. because they are trying to do things God never told them to do. ఎందుకంటే దేవుడు వాళ్ళకి చెప్పని విషయాలు వీళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. They're jumping off the roof of the temple and trying to claim a promise, and they go crashing down and break their bones. వాళ్ళు దేవాలయం శిఖరం ఎక్కి దూకుతున్నారు. వాగ్దానాన్ని ఏదో స్వతంత్రించుకోవాలని అనుకుంటున్నారు. కానీ చివరికి వాళ్ళ ఎముకలన్నీ విరిగిపోతున్నాయి, వాళ్ళు నశించిపోతున్నారు. And wonder why the Lord didn't protect them. Well, the Lord's not promised to support our stupidity. దేవుడు ఎందుకు మాకు సహాయం చేయలేదు వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు మన బుద్ధిహీనతకి సహాయం చేయడు.
Jesus, if there are steps provided from the roof of the temple, you should use the steps, not jump off and ask the Lord to protect you with trying to claim some promise of His. దేవాలయ శిఖరం నుండి మెట్లుంటే మెట్లు వాడుకోకుండా పైనుంచి దూకి ఏదో ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానాన్ని బట్టి కాపాడమంటే ప్రభు ఏం కాపాడడం. So here we read that if we have faith based on some promise of God, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని విశ్వాసం కలిగి ఉండాలి, or some command of God లేక దేవుని యొక్క ఆజ్ఞను ఆధారం చేసుకొని saying, come and do this, you can be 100% sure that God will give you the resources to do it. నీవు వచ్చేది చెయ్యి అని ప్రభు చెప్పినప్పుడు, అలాంటి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానికి కావలసిన ప్రతి దాన్ని కూడా దేవుడిస్తాడు. There's a lovely expression in Acts chapter 20 for describing the word of God. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని వివరించిన ఒక అద్భుతమైన మాట ఉంది. In Acts chapter 20, Paul uses this expression to refer to God's word. Acts 20 verse 32. అపోస్తల కార్యములు 20:32వ వచనంలో దేవుని యొక్క వాక్యం గురించి పౌలు ఈ విధంగా చెప్పారు. He says, I commend you to God and to the word of his grace. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుతున్నాను. That's a lovely expression. ఇది ఎంతో అద్భుతమైన మాట. For the word of God is the word of his grace, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎంత అద్భుతమైన మాట ఇది, కృపా వాక్యము. which means that every command in this word will have the promise of grace attached to it. That means that if you find a command, you can expect grace is available to keep that command. దీని అర్థం ఏంటంటే ఈ వాక్యంలో ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞ కూడా దానికి సంబంధించిన కృప కూడా ఇవ్వబడుతుంది. There is no command in the New Testament for which grace is not available. కృప అందుబాటులో లేని ఏ ఆజ్ఞ కూడా క్రొత్త నిబంధనలో లేదు. Rejoice in the Lord always is a command. There's grace available. ఎల్లప్పుడూ ఆనందించుడి అనేది ఒక ఆజ్ఞ, దానికి కావాల్సిన కృప కూడా ఉంది. To rejoice in the Lord 24/7. You may not have availed of it. That's another thing. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు కూడా దానికి సంబంధించిన కృప ఉంది. ఒకవేళ ఆ కృపని నువ్వు పొందుకోలేదేమో, అది వేరే విషయం. Or be anxious for nothing. There's grace available for that, to live a life completely free from anxiety. దేన్ని గురించి చింతపడకుడి అనే ఆజ్ఞ ఉంది, దానికి సంబంధించిన కృప కూడా ఉంది. That may not be your experience because you don't avail of it. అది నీ అనుభవంలో లేకపోవచ్చు, ఎందుకంటే దాన్ని నువ్వు పొందలేదు కాబట్టి. You don't cry, Lord, save me. ప్రభువా నన్ను రక్షించు అని నువ్వు కేకలు వేయలేదు. You don't believe that the Lord can do it. దేవుడు చేయగలడు అని నువ్వు నమ్మలేదు. You look at the circumstances, look here, look there, like Peter నువ్వు పరిస్థితులను చూస్తున్నావు, అక్కడ చూస్తున్నావు, ఎక్కడ చూస్తున్నావు, పేతురులాగా. looked around at people and circumstances, and you drown in anxiety or you drown in fear. నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని, పరిస్థితులను చూసి నువ్వు ఆ భయంలో, చింతలో మునిగిపోతూ ఉన్నావు. Or you drown in grumbling and complaining లేక సణుగులు, ఫిర్యాదుల్లో నువ్వు మునిగిపోతున్నావు. when there's absolutely no need to. There's no need to live on this earth with having a bad mood one single time in your life. నీ జీవితంలో ఒక్కసారి కూడా బ్యాడ్ మూడ్తో జీవించాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద. Can you have a bad mood and rejoice in the Lord always? That's impossible. నువ్వు ఒక బ్యాడ్ మూడ్ కలిగి ఉండి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించటం సాధ్యమేనా? అసాధ్యం. Can you be gloomy and depressed and rejoice in the Lord always? నువ్వు ఎప్పుడు నిరుత్సాహంలో, నిరాశలో ఉండి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించటం సాధ్యమేనా? Can you be anxious and fearful and obey the command which says be anxious for nothing? No. నువ్వెప్పుడు చింతిస్తూ, భయపడుతూ, దేని గురించి చింతపడకూడని ఆజ్ఞను నెరవేర్చడం సాధ్యమేనా? కాదు. What is the secret? The secret is to look at Jesus ఇక్కడ రహస్యం ఏంటి? రహస్యం ఏంటంటే యేసు వైపు చూడటం, and see how he lived ఆయన ఏ విధంగా జీవించాడో చూడటం, and obey his command and trust him ఆయన ఆజ్ఞకు విధేయత చూపించి ఆయన యందు నమ్మకించటం, to give us the grace to live by that standard. ఆ ప్రమాణాల ప్రకారం మనం జీవించడానికి కావాల్సిన కృపను ఆయన అనుగ్రహిస్తారు. And this is what Christendom needs to be challenged to do. This is the message that's missing in Christendom today. క్రైస్తవత్వం ఇది చేయటానికే సవాల్ చేయబడాలి. మనం కోల్పోతున్న వర్తమానము, సందేశం ఇదే.